ఇది ఒక డూప్లెక్స్ హౌస్ అండి. డూప్లెక్స్ హౌస్లో పైన టెర్రస్ పైన ఒకటి కామన్ వాష్రూమ్ పెట్టుకున్నారు. అది చాలా పెద్దగా ప్లాన్ చేసుకున్నారండి. ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్కటి టీక్ వుడే ప్రిఫర్ చేశారండి. వాస్కలు, విండో వాస్కలు, డోర్స్, వాష్రూమ్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్ అన్నీ మొత్తం టీక్ డోరే ప్రిఫర్ చేశారు. టీక్ డోర్లో ఉన్సు టీక్ సెలెక్ట్ చేసుకున్నారండి వీళ్ళు. ఇది వాష్రూమ్ డోర్ డిజైన్ వచ్చేసి ఈ విధంగా సింపుల్గా ప్లాన్ చేసుకున్నారండి. ఈ బిల్డింగ్లో ప్రతి ఒక్కటి బెడ్రూమ్ డోర్స్ అండ్ అలాగే వాష్రూమ్ డోర్స్ సేమ్ యూనిఫామ్గా ఒకటే లెవెల్లో కనపడాలి అని చెప్పేసి సేమ్ ఇదే డిజైనే ప్లాన్ చేసుకున్నారు. వాస్కల్స్ కూడా మొత్తం అంతా ఉన్సు టీకే అండి. ఈ వాష్రూమ్ వాస్కల్ కూడా అంతే అండి, 7.5 feet పెట్టుకున్నారు వీళ్ళు. ఈ బిల్డింగ్లో కూడా ప్రతి ఒక్కటి 7.5 feet ఉంది వాస్కల్. ఈ వాష్రూమ్ మెజర్మెంట్ వచ్చేసి 5.5 by 9.5 అండి. ఇలా వెడల్పు వచ్చేసి మీకు 5.5 వస్తుంది, పొడవు వచ్చేసి మీకు 9.5 feet వస్తుంది. చూడండి ఎంత పెద్దగా ఉందో బాత్రూము. లైట్ డార్క్ కాంబినేషన్లో ఎంత బాగా ప్లాన్ చేసుకున్నారు చూడండి. టైల్స్ ఇప్పుడైతే మొత్తం అంతా కవర్ చేస్తున్నారండి, పై వరకు మొత్తం టోటల్గా మొత్తం కవర్ చేస్తున్నారు టైల్స్. ఇంతకుముందు అయితే మనం 7 feet పెట్టుకునే వాళ్ళము. ఇప్పుడు బాగా లేటెస్ట్గా బాగా ట్రెండ్ అవుతుందండి ఈ విధంగా లైట్ డార్క్ కాంబినేషన్లో. ఇక్కడ వాష్రూమ్ హైలైట్ అవ్వడం కోసం ఒకటి సెంటర్లో డార్క్ కలర్ టైల్స్ ప్లాన్ చేసుకున్నారు. ఇంకా మిగతా వాల్స్ అంతా లైట్ కలర్ ప్లాన్ చేసుకున్నారు. మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది చూడండి, ఈ టైల్స్ సైజ్ వచ్చేసి ఇది 5 by 2.5 feet అండి. ఇది ఈ డార్క్ కూడా అంతే అండి, సేమ్ సైజ్ వచ్చేసి సేమ్ అదే సైజే. అండ్ కింద ఫ్లోరింగ్కి వచ్చేసి 2 by 2 ప్లాన్ చేసుకున్నారు చూడండి. ఇక్కడ ఈ ఓపెన్ ప్లేస్లో వీళ్ళు బాత్ టబ్ ప్లాన్ చేసుకుంటున్నారు. అది ఇక్కడే ఉంది, చూపిస్తానండి. ఇంకా ఫిట్ చేయలేదు, ఇక్కడే పక్కన పెట్టారు, చూపిస్తానండి. ఇదే అండి బాత్ టబ్. జాక్వర్ కంపెనీది తీసుకున్నారు. ఇంతకుముందు నేను ఎప్పుడూ చేయలేదండి ఇలాంటి వీడియో. వాష్రూమ్లో బాత్ టబ్ ప్రిఫర్ చేసినది ఇది ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇది ఫిట్టింగ్ చేసిన తర్వాత కూడా అది గెటప్ అనేది, లుక్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో ఆ వీడియో కూడా నేను మళ్ళీ షేర్ చేస్తానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి.